ప్రియమైన వారలారా, యేసు నామములో మీకు నా శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? ఈ దినం ఎలా ఉన్నది? ఉదయం లేచి దేవుని స్తుతించినారా? ఆయనకు కృతజ్ఞతలు తెలిపారా? రాత్రంతా దేవుడు మంచి నిద్ర, విశ్రాంతిని ఇచ్చారు కదా. ఒక కొత్త దినమును చూచేలా చేశారు కదా. దేవునికి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. రాత్రుల్లో సుఖముతో నిద్రించిన అనేకులు ఉదయమున వ్యాధితో లేచెదరు. నడవలేకపోతున్నాము, చేతులెత్తలేకపోతున్నాము, బాధ కలిగింది. హాస్పిటల్కి వెళ్ళి చూడండి, ఎంతో మంది ఎంత కష్టపడుచున్నారని. కనుక ప్రతిదినము మనం ఆరోగ్యంగా లేవడం దేవుని కృప కదా. అది అనుకుని దేవా మీకు స్తోత్రములు అని చెప్పాలి. నేను చెప్పేదను, నాకు ఆరోగ్యమైన హృదయమునిచ్చినందుకు స్తోత్రములు, నాకు చక్కటి కంటి చూపునిచ్చినందుకు స్తోత్రములు, ఆరోగ్యమైన కిడ్నీనిచ్చినందుకు స్తోత్రములు. దేవా నా ప్రతి అవయవము చక్కగా పనిచేయుచున్నందుకై స్తోత్రములు. దేవుని స్తుతించాలి. ఒక చిన్న కార్యము జరిగితే అంతే కదా. కనుక దేవుడు చేసిన మేలుననుకుని ఆయన కాపాడుచున్నందుకై ఆయన్ని స్తుతించాలి కదా. ఈ దినము స్తుతిస్తారా? ఇప్పుడు స్తుతించండి. మనసులో దేవునికి స్తుతి చెల్లించండి. దేవునికి స్తోత్రములు తెలపండి. సరే, ఈ దినం దేవుడు మీకే మాటను చెబుతున్నారో తెలుసా? మిమ్మును హెచ్చించుటకు ఇష్టపడుచున్నారు. దేవుడు మిమ్మును హెచ్చించుటకు ఇష్టపడుచున్నారు. మీరు చదువుకుంటున్నారంటే చదువులయందు మిమ్మును హెచ్చించును. ఉద్యోగము చేయుచున్నారంటే ఉద్యోగంలో ప్రమోషన్ ఇచ్చి హెచ్చించుటకు ఇష్టపడుచున్నారు. బిజినెస్ చేయుచున్నారంటే బిజినెస్ లో హెచ్చించుటకు ఇష్టపడుచున్నారు. సేవ చేయుచున్నారంటే సేవలో హెచ్చించుటకు ఇష్టపడుచున్నారు. సమాజంలో మీకు ఉన్నత స్థానం ఇచ్చుటకు ఇష్టపడుచున్నారు. మిమ్మును హెచ్చించుటే దేవునికి ఇష్టము. అయితే హెచ్చింపబడాలంటే ఏం చేయాలి? దేవుడు ఒక ఆలోచన ఇచ్చుచున్నారు. గమనించండి. 147వ కీర్తన 6వ వచనము, యెహోవా దీనులను లేవనెత్తువాడు. ఎవరిని హెచ్చించునట? శాంత గుణము ఉన్నవారిని ప్రభువు హెచ్చించునట. శాంత గుణము. చూడండి, వేదములో దీన మనసు గల అనేకులను దేవుడు హెచ్చించినది అనేక సంభవాల్ని చూడగలము. చూడండి, గొర్రెలను మేపుచున్న దావీదును ప్రభు రాజుగా హెచ్చించెను. ఒక బీద పాపను, అనాథ బాలికైన ఎస్తరును దేవుడు రాణిగా హెచ్చించెను. హంతకుడిగా నేరము మోపి హంతకుడిగా దేశమును విడిచి వెళ్లి గొర్రెలు వెంబడి వెళ్లిన మోషేను దేవుడు ఏర్పరచుకుని గొప్ప నాయకునిగా హెచ్చించెను. దేవుని వలన హెచ్చింపబడిన అనేకుల జీవితములను చూస్తున్నాము. ఒక దేశమునకు బానిసగా వెళ్లిన దానియేలును దేశం యొక్క ప్రధానమంత్రిగా హెచ్చించారు. ఆయన హెచ్చించు దేవుడు, మిమ్ములను కూడా ఆయన హెచ్చించును. కనుక హెచ్చించాలంటే మనలో ఆయన ఏం చూస్తున్నారు? శాంత గుణము మనకు అవసరము. శాంత గుణము. దేవుడు మోషేను గురించి చెప్పేటప్పుడు ఈ భూమి మీద ఉన్న వారందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు. దేవుడు సాక్ష్యం ఇచ్చుచున్నారు. మిమ్ములను గురించి ఏ సాక్ష్యం చెప్పగలరు? లేదు, హఠాత్తుగా కోపం వస్తుంది, కోపంతో రగిలిపోతాము. అయ్యో, మాటలు నిప్పు వలె వస్తున్నవి. మిమ్మల్ని గురించి అలా చెప్పుచున్నారా? మీ ఇంట్లో, ఉద్యోగం చేసే స్థలంలో, మీ క్రింద పనిచేయు వారిని అలా తిట్టుచున్నారా? కోపంతో మాటలు మాట్లాడి శాంతంగా మాట్లాడుట తెలియాలి కదా. ప్రభువైన యేసు ఏం చెప్తున్నారో తెలుసా? నా యొద్ద నేర్చుకొనుడి, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. మత్తయి 11:29లో చెప్తున్నాడు కదా. నా వద్ద నేర్చుకొనుడి. యేసు ఎంత శాంతమూర్తి. ఆయనకు కోపం కలిగేలా మాట్లాడారు. శత్రువులు నింద మోపి మాట్లాడారు. దయ్యములు పట్టినవాడు అన్నారు. అయినను యేసు కోపపడలేదు, అవసరపడలేదు, కఠినమైన మాటలు ప్రయోగించలేదు. చాలా మృదువుగా సమాధానం చెప్పాడు. మీరు మృదువుగా మాట్లాడడం నేర్చుకోండి. మీ ఇంట్లో కఠినముగా, హెచ్చు స్థాయిలో మాట్లాడము, కఠినమైన మాటలు మాట్లాడుట, ఇవన్నీ మీ సమాధానమును చెడగొట్టును, కుటుంబ సమాధానమును చెడగొట్టును, సంబంధాలను చెడగొట్టును. మీరు మృదువుగా జవాబిచ్చి చూడండి. సమస్యలన్నిటికీ వాటిలో పరిష్కారం కలుగును. ఆయనే కదా శాంతంగా ఉండాలని భార్య చెబుతుంది. ఆమె కదా శాంతంగా ఉండాలని భర్త చెబుతున్నాడు. దేవుడు చెబుతున్నాడు, నా కుమారుడా కుమార్తె, నీవు శాంతంగా ఉండాలని దేవుడు చెబుతున్నాడు. కనుక సాధువైనట్టు మృదువైనట్టునైనా మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను అని చెబుతున్నాడు కదా. అది స్త్రీలకు మాత్రమే కాదు, పురుషులకు కూడా. యేసు శాంతముతో ఉన్నారు కదా. కనుక ఇక కోపంతో కూడిన మాటలు మాట్లాడకండి, అవసరపడి మాటల్ని వదలకండి. అన్నిట్లో నిదానముతో శాంతంగా మాట్లాడండి. ఒకరు కోపంతో వచ్చి మాట్లాడుతున్నారనుకోండి, మీరు నెమ్మదిగా శాంతముతో మాట్లాడండి. అతని కోపం చల్లబడును. మీరు కూడా అతని వలె పండ్లు కొరుకుచూ మాట్లాడారు అనుకోండి,
తగువులు సమస్యలు, అందువల్లనే కదా కుటుంబంలో బాధలు. అత్త కోడల మధ్య తగువులొస్తున్నాయి, భార్యాభర్తల మధ్య తగువులొస్తున్నాయి, తల్లిదండ్రులు పిల్లల మధ్య తగువులొచ్చుచున్నవి. వీటన్నిటికీ కారణమేంటి? కోపంతో కూడిన మాటలు, మన మాటల్ని విడుచుట. అందువల్ల మృదువుగా మీరు మాట్లాడుటకు అలవాటు చేసుకోండి. దేవునితో చెప్పండి, ఈ శాంత స్వభావం నాకు ఇవ్వండి. నాకు ప్రారంభంలో శాంత స్వభావం లేదు, టక్కున కోపం వస్తుంది, భయంకరంగా రగిలిపోతాను ఎవరైనా మాట్లాడితే అంతే. అలా ఉండేవాడిని. మా అమ్మ చెప్పేది, ఎలారా ఇలా ఉన్నావు? అయితే ఒకరోజు యేసు నన్ను దర్శించి ఈ శాంత గుణమును గురించి నేను తెలుసుకున్నప్పుడు దానికి నేను ఉపవాసముండి ప్రార్థించాను. మీ వలె శాంత స్వభావం నాకు కావాలి దేవా, శాంత స్వభావమును నాకివ్వండి. దేవుని దగ్గర శాంత స్వభావం కావాలని ప్రార్థించాలి. మీరు ఒట్టి లోక ఆశీర్వాదముల కొరకు కాదు, ఒక క్యారెక్టర్, మీ క్యారెక్టర్లో మార్పు కలగాలి. వారు చాలా మృదువుగా మాట్లాడతారు, నెమ్మదిగా మాట్లాడతారు, శబ్దంతో మాట్లాడరు. ఆ శాంత స్వభావమును చూసినప్పుడు మన కోపం పోతుంది. కొందరి గురించి చెప్తారు కదా, మిమ్మల్ని గురించి అలా చెప్పాలి. శాంతముగా మృదువుగా మాట్లాడండి. మీ ఇంట్లోనైనా సరే, బయటైనా సరే. కొందరు బయట చాలా శాంతంగా మాట్లాడితే ఇంట్లో కోప్పడతారు. కొందరు ఇంట్లో చాలా శాంతముతో నెమ్మదిగా భయం కలిగి ఉంటారు, బయటికి పోతే చాలా ఉక్రోషంగా ఉంటారు. అలా ఉండకూడదు. మనం యేసుని వెంబడించు వారము, యేసుని శిష్యులము. యేసు చేయి పట్టుకుని నడవాలి. యేసయ్యా, మీ శాంత స్వభావం నాకు కావాలి. నా హృదయమును మార్చండి, నా క్యారెక్టర్ మారాలి. శాంత గుణమును ఇవ్వండి అని అడగండి, యేసు ఇచ్చును. మిమ్మల్ని మీరు మార్చుకోలేరు. నన్ను నేను మార్చుకోలేకపోయాను, తప్పని తెలిసినను. అయితే యేసు నన్ను మార్చినారు. ఆత్మదేవుని శక్తి దిగంగా క్రీస్తు స్వభావం నాలోనికి వచ్చినది. వేదమును చదివి ప్రార్థించి యేసుని చూడంగా ఆయన స్వభావం మనలోకి వచ్చును. కనుక ప్రతిదినం ఆయన్ని దర్శించాలి, మాట్లాడాలి, ఆయనతో స్నేహించాలి. ఆయన శాంత స్వభావం మీలో కలుగును. పొందుకుంటారా? అప్పుడు మీరు హెచ్చింపబడుదురు. చదువులో, ఉద్యోగంలో, సేవలో, సకల కార్యములందు హెచ్చించును. వాగ్దానము. దీన మనసు గలవారిని ఆయన హెచ్చించును. మీరు శాంతగుణం గలవారుగా మారండి, ప్రభు మిమ్మల్ని హెచ్చించును, మీరు చూచెదరు. సమర్పించుకుంటారా ఈ దినము? ఆ శాంత స్వభావం లేనందున అనేక పరిచర్యలు బాధింపబడినవి, లేకుండా పోవుచున్నవి. ఆ శాంత స్వభావం లేనందున అనేకులు తమ వృత్తిని కోల్పోయారు, కుటుంబమును కోల్పోయారు, అనేక బాధింపులు కలిగినవి. అయితే దీన మనసు గలవారిని ప్రభు హెచ్చించుచూ ఉండును. మీరు మృదువుగా మాట్లాడుటకు సమర్పించుకుంటారా? ఈ దినం సమర్పించుకోండి. దేవా, మీ వలె శాంత స్వభావమును నాకు ఇవ్వండి. యేసయ్యా, మీ శాంత స్వభావం నాకు కావాలి. పరిశుద్ధాత్ముడు యేసు శాంత స్వభావము నాకు అనుగ్రహించునుగాక. నేను మృదువుగా మాట్లాడాలి, శాంతంగా నడవాలి. నా శాంత స్వభావం అందరికీ తెలియనట్లు నా స్వభావములు మారాలి. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.